ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 431వ నామం అనర్థ. అంటే భగవంతుడు పరిపూర్ణుడే, స్వామి పరిపూర్ణుడు. అందువలన కోరదగిన వస్తువులు ఆయనకేమీ లేవు. ఎందుకంటే అన్నీ పరిపూర్ణుడు, అన్నీ ఆయనలోనే ఉన్నవి కనుక ఆయన కోరుకోవలసినవి ఏమీ లేవు కనుక ఆయన్ని అనర్ధ అన్నారు. అంటే అర్ధ అన్నారు ఆయన్నే, అనర్ధ అన్నారు ఆయన్నే. ఇదేమిటి అనిపిస్తుంది కదా మనకి. అన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన అందరికీ అందిస్తాడు అని చెప్పారు ఇందాక. మరి ఇప్పుడు ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయన కోరదగింది ఏమీ లేదు, ఆయనకేమీ అక్కర్లేదు, అన్నీ ఆయనలోనే ఉన్నవి గనక ఆయన పరిపూర్ణుడు గనక అనర్ధ అన్నారు. మనం ఏదన్నా కావాలంటే ఏం చేస్తాం? అర్థిస్తాం. భగవంతుని కానివ్వండి, వేరే వాళ్ళని కానివ్వండి, ఏదైనా మనకి కావాలి అనుకుంటే అర్థిస్తాం. ఆయనకి అర్థించే అవసరం లేదు. అందుకే అందరూ ఆయన్ని అర్థిస్తారు తప్ప ఆయనకి అర్థించేవాడు లేడు. ఆయన పైన వాడు ఎవరూ లేరు, ఆయన అర్థించాల్సిన అవసరము లేదు. కనుక ఆయన్ని అనర్థ అన్నారని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన చక్కగా మనకి నామాలకి చక్కని అర్థాన్ని మనకి అందిస్తున్నారు. అందుకని భగవంతుడు పరిపూర్ణుడు గనక ఆయనకి కోరదగినది కావలసింది ఏమీ లేదు గనక ఆయన అర్థించాల్సిన అవసరం లేదు కనుక ఆయన్ని అనర్ధ అన్నారని శంకరుల వారు చెప్పారు. సమస్తం ఎవరిది? ఇదంతా భగవంతుని వైభవమే కనుక ఆయన కోరదగిన వస్తువు లేదు, ఏది లేదు అని మనకి చక్కగా చెప్పారు. క్షుద్ర ఫలాన్ని ఆపేక్షించే వాళ్ళ చేత ప్రార్థింపబడని పరమాత్ముణ్ణి అనర్ధ అన్నారు. అంటే మంచి కోరికలు కోరటం భగవంతుడికి ఇష్టం. క్షుద్రమైన కోరికలు కోరటం ఆయనకి ఇష్టం లేదు కనుక వాళ్ళ చేత ప్రార్థింపబడని వాడు కనుక అనర్ధ అన్నారని పరాశర భట్టరు చెప్పారనమాట. అన ప్లస్ అర్ధ అంటే వాయువుకి అధిపతి అయినటువంటి వాడు. అన ప్లస్ అర్ధ అంటే ఇంకొక అర్థం వాయువుకి అధిపతి అయినటువంటి వాడు. అయోగ్యులకు ఆపదలను ఇచ్చేవాడు అని సత్యసంధుల వారు భావన. ఎందుకంటే యోగ్యత లేని వాళ్లకు, ఆయన్ని ఆశ్రయించని వాళ్లకు, ఆయనని అర్థించని వాళ్ళని అయోగ్యులు అంటారు. అంటే ఆయన్ని అర్థించాలన్నా యోగం ఉండాలి, ధ్యానించాలన్నా యోగం ఉండాలి, ప్రార్థించాలన్నా యోగం ఉండాలి. మరి యోగములు ఎలా వస్తుంది? యోగము ఎప్పుడైనా మనం సంపాదించుకుంటేనే ఆ పుణ్యఫలం వస్తుంది. ఆ సంపాదించుకోవటానికి కష్టపడాలి. ఎలా కష్టపడాలి అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి. మనస్సు అటు వెళ్ళదు, మనస్సుని నిగ్రహించాలి ముందు. దేవాలయానికి వెళ్తే ఏమొస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది, అది రాయిని కోరుకుంటే ఏమొస్తుంది అనేటువంటి భావాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనస్సుని వాళ్ళే ఎప్పటికైనా నిగ్రహించాలి. వాళ్ళకు వాళ్ళు నిగ్రహించలేరు. అందుకే పరమాత్మ నిగ్రహించేలాగా వాళ్లకు పరిస్థితుల్ని కల్పించి ఆయన వైపుకి తిప్పుకుంటాడు. ఎలా తిప్పుకుంటాడు? ఆపదల్ని ఇస్తాడు. ఆపదల్ని, కష్టాల్ని ఇస్తే పరమాత్మ మరి వైపు దృష్టి మళ్ళుతుంది. అప్పుడు అందరూ చెబుతారు, నువ్వు ఆ దేవుణ్ణి మొక్కుకో, ఈ దేవుడికి మొక్కుకో, నీకు కష్టం తీరుతుంది అని.
ఆ విధంగా పరమాత్మ మూర్ఖులకి, దుష్టులకి ఆపదల్ని కలిగించి ఆ ఆపదల నుండి తన వైపుకి తిప్పుకుంటాడు. ఆపదల్ని ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ ఆపదల్ని బాపి తన వైపుకి తిప్పుకుని భక్తి మార్గంలో పెడతాడు. ఆ తర్వాత ఆ భక్తి చక్కగా పండితే ముక్తి దాకా తీసుకెళ్తాడు. అటువంటి స్వామిని సత్యసంధుల వారు అన్నారు. మరి అనర్థ అన్నారు. అయోగ్యులకి ఆపదల్ని ఇస్తాడు కనుక ఆయన్ని అనర్థ అన్నారు. అయోగ్యులు ఆయన్ని అర్థించరు కనుక అనర్థ అనే పేరు వచ్చిందని చెప్తూ, మరి అయోగ్యుల్ని కూడా యోగ్యుల్ని చెయ్యగలిగే సామర్థ్యం ఆయనకే ఉంది కనుక ఆపదల్ని సృష్టిస్తాడు. మళ్ళీ ఆయన వైపుకు తిప్పుకుని ఆపదల్ని బాపి భక్తి అనే మెట్టెక్కిస్తాడు. చివరికి ముక్తిధామాన్ని చేర్చేటువంటి దయామయుడు స్వామి. పుణ్యాత్ములు స్వామిని ఓం అనర్థాయ నమః అని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అటువంటి అనర్థ అయినటువంటి స్వామి యొక్క అర్థాన్ని మనం ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఈకే గారు ఏం చెప్పారో చూద్దాం, తెలుసుకుందాం. అట్లా అనర్థ అయినటువంటి స్వామి మరి పని చేస్తున్న ప్రయోజనం ఇతరులు సుఖపడటమే కానీ తాను ప్రత్యేకంగా సుఖపడటానికి కాదు. అనర్థ స్వామి అందరికీ అన్నీ ఇస్తున్నాడు, సృష్టించాడు, సృష్టించి ఊరుకున్నాడు. అన్నీ అనుభవించటానికి ఇచ్చాడు పరమాత్మ. అన్నీ చక్కగా అట్లా అన్నీ ఇస్తూ మరి అనుభవింపజేస్తూ పోషింపజేస్తూ అన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు? ఆయన కోసం కాదు, సృష్టిలో ఉన్న జీవుల కోసం. వాళ్ళందరూ సుఖపడటానికే కానీ ప్రత్యేకంగా తాను సుఖపడటానికి కాదు. ఆయనకి అసలు కష్టం అనేది ఉంటే కదా సుఖం కోరుకోవాలి, సుఖాన్ని పొందాలి అనుకోవడానికి. ఆయన ఆనంద స్వరూపుడు, ఆయనకి బాధ లేదు, కష్టము లేదు. ఆయన స్వరూపమైనటువంటి ఆనందాన్ని జీవులకు అందించటానికే ఆయన ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు అని సకల జీవుల భూతాల సుఖమే పరమాత్మకు కావలసింది. అందరూ సుఖంగా ఉండటమే ఆయనకి కావలసింది. అదే ఆయన సుఖమని భావిస్తాడు. ఆయన వేరుగా సుఖపడాలనే కోరిక ఆయనకేమీ లేదు, అవసరము లేదు కనుక ఆయన్ని అనర్థ అన్నారు. అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మే సుఖపడుతున్నాడు అంటే ఆయన చేసేటువంటి ఇచ్చిన భోగాలను అనుభవించి అందరిలో ఉన్నటువంటి పరమాత్మ సుఖపడుతున్నాడు. కానీ తానే సుఖపడాలి అనే కోరిక ప్రత్యేకించి ఆయనకేమీ లేదు, ప్రయోజనము ఆయనకేమీ లేదు గనక ఆయన్ని అనర్థ అన్నారని మనకి చక్కగా అనర్థ అంటే వేరుగా మనకు అర్థం వస్తుంది, అర్థము లేనిది అని వస్తుంది. కానీ అర్థించే అవసరం ఆయనకి లేదు. అర్థించే వాళ్ళను ఆయన చక్కగా అనుగ్రహిస్తాడు. ఆయనకు అన్నీ ఉన్నవి, లేనివేమీ లేదు కనుక ఆయన ఏ కోరికను కోరాలని అవసరము లేదు, సుఖము పొందాలని అవసరము లేదు. ఆయనే ఆనంద స్వరూపుడు కనుక ఏది ఆయన అర్థించాలని అంతకంటే పైన ఎవరూ లేరు. ఆయన ఎవరిని అర్థించాల్సిన అవసరము లేదు, ఆయనకి లేనిది లేదు, పరిపూర్ణుడు గనక ఆయన్ని అనర్థ అన్నారని మనకి ఈ నామం ద్వారా మనకు చక్కగా అర్థాన్ని తెలియజేశారు. అటువంటి అనర్థ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీ
ఇవి ఇచ్చిన జ్ఞాన మార్గంలో నడిపి మమ్మల్ని కూడా దేనిని కోరని స్థితికి తీసుకొచ్చి ఆ పరమజ్ఞాన మార్గంలో నడిపి మమ్మల్ని కూడా అనుగ్రహించి అనర్థుల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడుదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం